ఏదో కానీ మీరు గమ్ముగా ఉండండి, చెప్పు జరగనియండి, లేట్ చేసి చేయాలా తీసుకెళ్ళమ్మా, అటు తీసుకెళ్తావు. సాధించుకోకూడదు, తెలుసుకోవాలి. ఏమా రోజు నీకు చెప్పాలంటమ్మా, మధ్యలో వచ్చి తప్పు కదా అది, రోజు చెప్పాలా? మేమేమనాలి వాదనలు పెట్టుకుంటుంటే? మళ్ళీ సాంబార్ దీనికి చూస్తాను. మళ్ళీ సాంబార్ పెట్టి మళ్ళీ రా, అట్ట కాదు రా, తినేసిరా అయ్యి మళ్ళీ పెడతాం, తినేసిరా, పెరుగు సాంబార్ మళ్ళీ పెడతారు. వెళ్ళాలి మామ, అందరితో పద్ధతి, ఒకే పద్ధతి, రెండు పద్ధతులు ఉండు. ఖర్చులన్నీ ఒకసారి తింటావా? చెయ్యి వాడుతుంది కదా నీకు కూడా. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 32వ రోజున జరుగుతున్నది. ఈ రోజున 32వ రోజున అన్నదాన కార్యక్రమానికి మన అడ్డాల కళ్యాణ్ కుమార్ గారి కుమార్తె అయినటువంటి చిట్టి తల్లి అడ్డాల ధృతిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిన్నారి పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ కూడా అన్నదానం చేయటం జరుగుతుంది. వారి పెదనాయన సాయి కళ్యాణ్ గారు వచ్చారు, వారికి అలాగే కార్పొరేటర్ పసుపులేటి శ్రీనివాసరావు గారు, మా డాక్యుమెంట్ రైటర్ నవాబు గారు, పటాన తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మరి ధృతిశ్రీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ పుట్టినరోజు కార్యక్రమం ధృతిశ్రీ భగవంతుడు ఆ అమ్మాయికి వారి కుటుంబానికి అష్టైర్వసరాలు ఇస్తూ వారి భవిష్యత్తులో ఆ అమ్మాయి మంచి భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమానికి ముందుకొచ్చిన
వారి నాన్నగారైన కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మిత్రుడు జడా బాలనాగేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము ఈరోజు 32వ రోజు జరుగుతుంది. చాలా సంతోషం, దివ్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నందుకు బాలనాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో సందర్భంగా సోదరుడు సాయి గారి పాప కళ్యాణి గారి పాప బర్త్డే సందర్భంగా ద్వితీశ్రీకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ బర్త్డే సందర్భంగా డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతోటి ఆ పాపకి ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఉన్నతమైన స్థానంలో కూడా ఆమె రావాలని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంలో ఆ పాప కూడా పాలు పంచుకున్నందుకు ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన బాలనాగేంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ అవకాశం కల్పించిన బాలనాగేంద్ర గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.